శివుడి వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం పులి లేదా సింహం, వినాయకుడి వాహనం ఎలుక, కార్తికేయుడి వాహనం నెమలి. ఇవి కుటుంబం అంతా ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు ఈ వాహనాలన్నీ ఒకరిని ఒకరు చంపుకునే అవకాశం, పోట్లాడుకునే అవకాశం లేదా? యజమానిని బట్టి వాహనాలకు లక్షణాలు వస్తాయి. యజమానిని బట్టి ఆ యజమాని ఎంత జాగ్రత్తగా సాత్వికంగా వాటిని ప్రేమిస్తున్నాడో గమనిస్తూ ఉంటాయి. ఉన్నప్పుడు నిన్ను నేను నన్ను నువ్వు చంపుకుని తినేటటువంటి విధానం ఉన్నా మనం ఇలా ఉండకూడదు అనే అభిప్రాయం వాటికి స్వయంగా కలిగి తీరుతుంది. ఇప్పటికి కూడా కుక్క పాలను తాగే పిల్లుల్ని చూస్తున్నాం. పిల్లుల్ని జాగ్రత్తగా రక్షించే ఎలకల్ని చూస్తున్నాం. ఆశ్రమాల్లో వీళ్ళందరూ సత్వగుణంతో ఉంటారు కాబట్టి మహర్షులు ఆ సత్వగుణ తరంగాలు అలా వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి ఒకటిని ఒకటి చంపుకుని తినాలనే ఆలోచన పూర్తిగా పోతుంది. 100 హత్యల్ని చేసినటువంటి వాడు కూడా ప్రశాంతమైనటువంటి ఆలయానికి వెళ్ళి కూర్చుంటే ఎందుకు అలా చేశాను, జీవితాన్ని ఎందుకు అలా చెడగొట్టుకున్నాను నేను అనే ఆలోచనకు వచ్చేస్తాడు. కాబట్టి మనం ఉండే ఆ ప్రదేశం, మనం ప్రవర్తించే విధానం, మనం ఎవరితో ఉంటున్నామో ఆ వ్యక్తుల యొక్క సాంగత్యం వ్యక్తిని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే మనం తీర్థయాత్రలకి ఆలయాలకి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళాలి కూడా. వెళ్ళాలి. మంచి సందేశాలు ఇచ్చారు గురుగారు. నమస్తే.